రైతన్నలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు మమ్మల్ని ఒక పని చెప్పారు. నిజంగానే రైతన్నలకు ఇబ్బంది లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తారు. సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేసినామంటారు. మక్కలు కానీ వరి ధాన్యం కానీ మొత్తం కూడా పోతా అంటున్నారు. ఒకసారి చూసినామని చెప్పారు. మేము చేరియాలకు పోయినా అక్కడున్న మార్కెట్ లో చూస్తే 25 రోజులైంది ఇంతవరకు బార్దానియలే ఎక్కడన్నా కొద్దిగంత వచ్చిన దగ్గర కూడా ఇంతవరకు కూడా కాటా పెట్టలే. అదే విధంగా వరి ధాన్యం గురించి కూడా అడిగిన. ఆ వరి ధాన్యం గురించి అడిగితే ఒక్కొక్క కేంద్రంలో 60 లారీలు 70 లారీలు 100 లారీల మాల్ అక్కడనే ఉన్నది. ఎక్కడ కూడా ఎత్తట్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగిన మా సదానందం అందరూ అడిగిన అన్న 22 రోజులు ఇప్పటిదాకా నేను రాలేదని చెప్పిండు. మా చెల్లె రమావతి పుచ్చి బ్రష్ చేసుకొని టైం లేదు ఏం చేయాలని చెప్పేసి 14 రోజులేనని చెప్పిండ్రు. మా నారాయణ రెడ్డి అన్న, మా జనార్దన్ రెడ్డి అన్న, మా బిక్యూ నాయక్, మా నరసింహ అన్న మొత్తం కూడా 6-7 మంది కలిసి మాట్లాడినా. అందరూ ఒకటే మాట, మేము కొద్దిగా మోసపోయినప్పుడు కానీ ఇంత మోసపోతామని కానీ మేము ఎప్పుడు అనుకోలే. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చెప్తే కేసీఆర్ 10,000 ఇస్తుంది కదా, కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తారంటే మోసపోయినాం. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇస్తారంటే మోసపోయినాం. 2 లక్షల రుణమాఫీ చేస్తారంటే మోసపోయినాం. 24 గంటల కరెంట్ ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా కష్టపడి ఏదో విధంగా ఇంత పంట పండించుకుంటే ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పండుదో అంత చేసేది. ఎందుకు ఇయ్యలే? పండిన పంట మక్క గాని వరి గాని, వరికి అన్నిటికీ బోనస్ ఇస్తామన్నారు. ఇస్తున్నారా? బోనస్ ఆ రోజు ఇస్తామన్నది సన్నాలకు ఇస్తామని చెప్పలే. మేనిఫెస్టో చూసుకొని చూడండి, చేరాలన్నాలో చూసుకొని చూడు. అన్ని ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. అన్ని పంటలకు, అన్ని ఓట్లకు, దొడ్డు ఓట్లకు, సన్న ఓట్లకు ఇస్తామన్నారు. మొక్కజొన్నలకు కూడా 500 ఇస్తామని చెప్పిండ్రు. రేపు మొత్తం కూడా మీ అందరు కూడా చూపిస్తా. మా అన్న చెప్తా ఉన్నాడు, ఆ కొడుకులు ఆ రోజు చెప్తే మేము నమ్మిన 500 రూపాయలు మొత్తం 300 400 ఇస్తామంటే వాళ్ళు బోనస్ చేయడం కాదు, వాళ్ళకే మేము బిచ్చం వేస్తున్నాం, మేమే లంచం ఇస్తున్నాం అని చెప్పి మా రైతన్న చెప్తా ఉన్నాడు. మా ఉప్పరపల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇక్కడికి వస్తే 9 ఎకరాలు ఆయనకు ఉన్నది. దగ్గర ఆయనకు 300 క్వింటాలు పండింది. ఆ 300 క్వింటాలు పడితే వాడు తమ్మేస్తే 10,000 కావాలన్నట, తమ్మేస్తే మిగతా చిన్న రైతులకు 5,000 కావాలన్నట, బార్దాన్ ఇస్తే 5,000 కావాలన్నట. ఇవాళ డీసీఎంలు నువ్వే మాట్లాడుకోవాలన్నట, లారీలు నువ్వే మాట్లాడుకోవాలన్నట. ఎక్కడిది నీతి? ఒక్కసారి మార్కెట్లకు వస్తే కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కొన్న తర్వాత మన సపరేట్ పోవాలి, ఇంటికి పోవాలి. నాకు వస్తా అని చెప్పేసి వారం రోజుల్లో 10 రోజుల్లో పైసలు వస్తాయని ఇలా నెల రోజుల నుంచి ఇక్కడ దాకా నెల రోజుల నుంచి మా జనార్దన్ రెడ్డి కావచ్చు, మా చేరాలు కావచ్చు, మా సదానందం కావచ్చు, ఎందుకు ఈ కష్టాలు పడాలి? దయచేసి ఆలోచించాలి. మనందరం కూడా నోరు తెరవకపోతే, మాట్లాడకపోతే, కొట్లాడకపోతే వాడు ఎవరు కూడా చేయడు. మనం వాడిని ఏమీ అడగట్లేదు. మనం పండించిన పంటకు దయచేసి మీరు చెప్పిన రేట్ ఇవ్వమని చెప్పి మాత్రం అడుగుతున్నాం. అది కూడా వారం రోజులు 2 రోజులు 3 రోజులు చేయమని అడుగుతున్నాం. ఇది ఇలా కేటీఆర్ గారితో మాట్లాడి రైతు సదస్సు పెట్టుకొని ఇక్కడ చేయడానికి వస్తున్నాం. ఇదే ప్రాంతంలో వరంగల్లో వచ్చి నువ్వు మోసం చేసిపోయినావు. మా రైతన్న నిజంగా నిజాయితీ పనులు కావచ్చు, అరే 10,000కు బదులు 15,000 ఇస్తున్నామో అనుకున్నాం. అరే ఇలా 2,400 ఉన్నది, బోనస్ 500 ఇస్తామని చెప్పేసి అనుకున్నాం. బోనస్ అనేది బోనస్ అయిపోయింది. కొనడం అనేది కూడా మొత్తం కూడా ఇలా నీతి మాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మా రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ పక్కన మేము ఎప్పుడు ఉండేది కాబట్టి రైతు బంధు పడ్డదా లేదని రోజు అడిగేటోడు. ఎన్ని ఇయ్యాల మక్కలు కొన్నారు అని చెప్పేసి అనేవాడు. వరి ధాన్యం ఎంత కొన్నారు అడిగేవాడు. ఇవాళ నాటు ఎంత పడ్డది, 2 ఎకరాల్లో పడ్డదని అడిగేవాడు. ఇవాళ రోజు అడిగేటోడు లేడు.
ఎమ్మెల్యేలకు బట్టి లేదు, అధికారులకు బట్టి లేదు, మంత్రులకు బట్టి లేదు, ముఖ్యమంత్రికి మొత్తం కూడా మూసి మీద బట్టి ఉన్నది, రియల్ ఎస్టేట్ మీద బట్టి ఉన్నది తప్ప మా రైతన్నల మీద బట్టి లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడికి వరంగల్కి ఏదైతే మోసం చేసిన జాగా ఉన్నదో అక్కడే ఆ మోసాన్ని బట్టబేయడానికి ఇవాళ జరుగుతున్న అన్యాయం రైతుకి కొనకపోవడం, కొన్న తర్వాత పైసలు రాకపోవడం, మొత్తం కొనకపోవడం దాని మీద కూడా ఖచ్చితంగా రేపు కేటీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులు గాని ప్రశ్నించబోతున్నాం. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడ కొనుక్కుంటారో అమ్ముడు అయిపోతారో 6వ తారీఖు పొద్దునాడికి రావాలని చెప్పేసి మీకోసం బరాబరి కొట్లాడతాం. వాడు లేకపోతే ఇక్కడే కూర్చొని ఆ అధికారులను కానీ ప్రభుత్వం 26 క్వింటాలే తీసుకుంటా అంటున్నాడు. ఏం రోగం? 25 తప్పైందన్న నాది, సారీ. ఏం పేరే? ఏం పేరు? చేరాలన్నా సారీ. నాకు వాళ్ళు చెప్తే 26 అని చెప్పి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నీదో కొండ కాంట మొదలు పెట్టేట్టున్నారు. నీ ఎంత తెలివి వాళ్ళకి లేదు. 26 తీసుకుంటారేమో అని మా జనన్న సాలన్న అన్నాడు. నిజమే అనుకున్నా. ఏవేది కుక్కల కొడుకులకు మక్కలు కొనడానికి ఏదని అడుగుతున్నా. 25 కొంటామని చెప్పేసి అని ఇక్కడ మొత్తం కూడా రైతులు తీసుకొస్తే ఇది పెద్ద మార్కెట్, భారతదేశంలోనే పెద్ద మార్కెట్. ఇక్కడ గుంటరు కావచ్చు అని చెప్పేసి ఇక్కడ కేంద్రం మార్కెట్ కేంద్రం అని చెప్పేసి పెడితే ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మొత్తం మీ అయితే ఇక్కడే పెట్టుకుంటారు. మొత్తం కూడా ఇక్కడ ఇటువంటి ఉన్న దగ్గర బుజ్జక్క ఆగు చెప్తాను అదే బిక్కిపు. వాళ్ళు ఏమంటారు, ఇక్కడున్న రైతుల దగ్గర మాత్రం కొనడానికి వాళ్ళకి చేతులు పట్టేది, కానీ ఇక్కడున్న వర్తకులు మొత్తం కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళందరూ కూడా 1600, 1700, 1800 20 రోజులు కొనకపోతే ఏదో సావని అని చెప్పేసి వీళ్ళే ఇస్తారు. ఇస్తే వాళ్ళకి మాత్రం 2400కు అమ్ముకోవచ్చు. వాళ్ళకి మాత్రం వాళ్ళకి కాంటా అయిపోతుంది, వాళ్ళకి అయిపోతుంది కదా. మా చేరాలన్న చెప్తాడు మొత్తం కూడా వాడి ప్రైవేట్ వాడు కొంటే వాడు తీసుకుపోయి మొత్తం కూడా సంచిలో పోసుకుంటా ఉన్నాడు. మనకు బారదాని ఇయ్యడు, కాంటా పెట్టడు, షెట్టులు ఇవ్వడు, 40 క్వింటాలు మన దగ్గర తీసుకోడు. ఎందుకు ఇది వివక్ష? దయచేసి రైతులందరూ ఆలోచించండి. ఒక్కసారి మోసపోతే పదే మోసపోతే వాళ్ళ ఆటలు సాగనీయడం కరెక్ట్ కాదు. అందుకోసం అని చెప్పేసి మేము ఏమడిగినాం, మీరు 2 లక్షలు ఇవ్వకపోతే కూడా ఎవరు కూడా రైతాంగం సపరేట్గా విన్ని సపరేట్ కూర్చున్నారు. 2 ఏళ్ళే మాఫీ చేయాలి, ఆయన కూడా సపరేట్ కూర్చున్నారు. రైతు బంధు 2 సార్లు లేకుండా ఇప్పటికీ కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్ పెడితే చేరాలన్నా ఫస్ట్ మీటింగ్ పెడితే ఒక 6000 వేసిండు. మొన్న జైత్యాల మీటింగ్ పెడితే మళ్ళీ ఒకటి వేసిండు. మళ్ళీ ఇలా కేటీఆర్ గారు మీటింగ్ పెడితే మళ్ళీ ఒకటి రాత్రి కూడా పట్టదట. మనం మీటింగ్ పెడితే చేస్తున్నాం. నేను రైతు బంధు సంస్థ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మీ అందరి అకౌంట్లలో 11 సార్లు 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలు వేసిండు. మీకు వచ్చినాయా రాలేదా? ప్రతిసారి కూడా టింగ్ 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 అని చెప్పేసి అకౌంట్ పడతాయో పడ్డదిరా అని చెప్పేసి కూర్చున్నాడు. పడ్డాయా లేదా? ఇవాళ మరి 15,000 ఇస్తాడు. మరి ఏమైంది? దయచేసి ఆలోచించండి. అరే మన నాట్లకు కేసీఆర్ గారు వేస్తే వీళ్ళు ఓట్లకు వేస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఓట్లకు కూడా ఆ దేవుని మీద అక్కడే పోతే ఇక్కడ భద్రకారమ్మ మీద, అక్కడ మీద మన రాజేశ్వర స్వామి మీద, ఇక్కడ పోతే నరసింహస్వామి మీద ఒట్లేసారు. కానీ ఒట్లను తీసి గట్లో మీద పెట్టిండ్రు. వాడు ఇలా వేయట్లేదు. రైతు బంధు వేయడు, రైతు బీమా ఇవ్వడు. పంటకు ఇవాళ గ్యారంటీ నేను ఇస్తాను, పంటకు నష్టపోతే ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఆనాడు ఎకరానికి 10,000 రూపాయలు ఇదే నెక్కొండకి కేసీఆర్ గారు స్వయంగా వచ్చిండ్రు. 5,000, 6,000 ఇవ్వాలని చట్టంలో చెప్తే ఎవర్రా చెప్పిందని చెప్పేసి అది మిర్చి అయినా, ఒడ్లైనా, మక్కలైనా, జొన్నలైనా ఎకరానికి 10,000 ఒక్కటే రోజు కేసీఆర్ గారు 10 చోట్లకు వచ్చిండు. నేను కూడా ఆయనతో పాటు తిరిగినాం. పంట నష్టం ఇచ్చినాం. ఇవాళ పంట నష్టం ఇస్తా అన్నాడు. 2.5 సంవత్సరాలు అయింది. ఏదైనా బీమా పెట్టిండా? తెచ్చిండా? 24 గంటల కరెంట్ ఇస్తాడా? రుణమాఫీ అంతా చేసిండా?
మొక్కజొన్నలు కొంటాడా? మొత్తం కూడా వద్దా నేను కొంటుండా? మరి ఇవ్వని వీడి కోసం మనం ఎందుకు మన ఇంత యాడికి వస్తాడు కదా. మన గొంతమ్మ కోరికలు కొనట్లే, కష్టపడి పండించుకున్నాం మా మక్కల్ని కొనరా బిడ్డ అని చెప్పేసి అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? ఇక్కడికి వచ్చిన అధికారులకు కానీ, మార్కెట్ అధికారులకు కానీ, వ్యవసాయ అధికారులకు కానీ, మార్కెటింగ్ అధికారులకు కానీ హెచ్చరిస్తున్నాం. బిడ్డ అన్ని రోజులు మీ కాదు, ఈ రైతులు మొత్తం కన్నెర్ర చేస్తే మొత్తం కూడా మీ అందరూ కూడా లాగు చెట్టి ఊడబిక్కొడతాం అని చెప్పేసి ఇవాళ ఏమంటారు? కొనుక్కొచ్చుకుంటే ఇక్కడ పెట్టుకుంటే ఎండలో మా రైతన్నలు ఉండాలి, నీడలో నీ వ్యాపారులు ఉంటారా? ఎండలో మా వాళ్ళు 20 రోజుల నుంచి కూడా తనలాడాలి. నువ్వు మాత్రం చల్లగా మొత్తం మీద నీడకు మాత్రం ప్రైవేట్ వాళ్ళ మాలు ఉంటుందా? ప్రైవేట్ వాళ్ళ మక్కలు ఉంటాయా? వాళ్ళ దగ్గర 40 కొంటావు, 50 కొంటావు, మా దగ్గర మాత్రం 25 మాత్రం కొనవు. ఏమి నీతి ఇది? దయచేసి రైతన్నలు, అందుకోసమనే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆదేశం మేరకు వరంగల్లో ఎప్పుడైతే రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండో మార్కెట్ కు వచ్చినటువంటి మొక్కజొన్న రైతులకు ఇప్పటి వరకు కూడా ఉపశమనం కలగలేదు. కొన్ని కాంటాలు అయినాయి, కొన్ని కాంటాలు కాకుండా ఎదురు చూడడం జరుగుతూ ఉన్నది. కాంట అయిన తర్వాత కూడా రైతుకు రిలీఫ్ ఇవ్వాలి. రైతు బాధ్యత కాదు కాంట అయిన తర్వాత. కాంట అయిన తర్వాత కూడా రైతునే గన్ని రైతు మీదనే వేయడం, సుతులిదారం రైతు మీదనే భారం మోపడం, దాని తర్వాత కాంటాల దగ్గర లంచాలు తీసుకోవడం, ఆ తర్వాత అనేక ఖర్చుల పేరు మీద, తంబేష పేరు మీద 1000 రూపాయలు వసూలు చేయడం, ట్రాన్స్పోర్ట్ వాహనం కావాలంటే కూడా 5,000 10,000 రైతులు భరించాలని చెప్పడం, భరించిన రైతుకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించి గోదాముల దగ్గరికి పంపడం, గోదాముల దగ్గర కూడా దిగుమతి కోసం లంచాలు ఇవ్వడం. ఇది ప్రతి అడుగున రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను, ధాన్య రైతులను నిండా ముంచుతున్నది. 40 రోజులు అవుతున్నది మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తామని చెప్పి 40 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా మరి మొన్ననే ఒక జీవో తీసుకొచ్చిళ్ళు, దానికి పైసలు లేవు. పైసలు లేని జీవో తీసుకొచ్చి రైతులను 45 డిగ్రీల ఎండలో నిలబెట్టి మాడబెట్టి హింస పెడుతున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క కుట్రలు రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక సెంటర్ పెట్టినాం, ప్రతి రైతు వేదిక దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టినాం. గన్ని ప్రభుత్వమే, సుతిలిదార ప్రభుత్వమే, అమాలి ప్రభుత్వమే, ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వమే, దిగుమతి బాధ్యత ప్రభుత్వమే వహించింది. ఒకవేళ వడగళ్ళు పడ్డా, వర్షం పడ్డా, కాంట అయిన తర్వాత రైతుకు బాధ్యత లేకుండా మంచి రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వము. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం చేసే మోసాలు మీకు తెలవాలి. ఇవాళ మార్కెట్ దగ్గర రూపాయి లేదు, మార్కెట్ దగ్గర రూపాయి లేదు, ప్రభుత్వం ఇచ్చే దాఖలాలు లేవు. కానీ 40 రోజుల నుంచి కాంటాలు ఎందుకు ప్రారంభించిందో ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు మీరు ఏ ముఖం పెట్టుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఫోటోలకు పోజులు ఇచ్చిల్లో దానికి క్షమాపణ చెప్పాలి రైతాంగానికి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా లక్షల చోట్ల రైతులు, లక్షల మంది రైతులు, లక్షల కుప్పలు 45 డిగ్రీల ఎండలో కుప్పలు పోసుకొని ఆరబెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నారు. నిన్న వర్షం పడ్డది నర్సంపేట ప్రాంతంలో, నెక్కోడ ప్రాంతంలో, వరంగల్ జిల్లాలో వర్షం పడ్డది. దానికి బాధ్యులు ఎవరు అని ఇవాళ అడగదలుచుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఒకటే డిమాండ్, ఎల్లుండి 6వ తేదీన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆనాడు రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్ వేదిక ఆనాడు ఇచ్చిన హామీల్లో కొనుగోలు కూడా ప్రథమమైనది. కొనుగోలు ప్రక్రియ మీరు అందరూ చూస్తా ఉన్నారు. దీంతో పాటు రైతు డిక్లరేషన్ లో మాటిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, నిలదీయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి రైతులందరూ కూడా కలిసి వేలాదిగా వరంగల్ హంటర్ రోడ్ లో మరి ప్రత్యేక సంగ్రామ సదస్సు, మరి రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ అన్యాయం జరిగిన ప్రతి రైతు కదులుతాడు, వేలాదిగా కదిలి వచ్చి మన డిమాండ్లను మనం నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవరు కూడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఒక్క గింజ కూడా ప్రైవేటుకు అమ్మాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంకోటి కూడా వరంగల్ మార్కెట్ లో ఒక దందా, రైతులను 1700 1800 రైతుల దగ్గర కొనుగోలు చేసి దిక్కులేని స్థితిలో దోపిడీ భరించలేక రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటే, ప్రైవేటు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అదే మళ్ళా రైతుల పేరు మీద ఒక్కొక్కరు 10 లోన్లు 20 లోన్లు రైతుల పేరు మీద మార్కు పేడుకు అమ్మి 2400 రూపాయలు సొమ్ము చేసుకునేటువంటి ఒక కొత్త డ్రామా కూడా ఇలా వరంగల్ గ్రెయిన్ మార్కెట్ లో జరుగుతున్నది.
దీని వెనుక అధికార పార్టీ మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు ప్రత్యక్షంగా ఇందులో ఉండి రైతుల దోపిడీ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ మరి ఇవాళ మరి చెప్పదలుచుకున్నది. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారైనా వరంగల్ గ్రెయిన్ మార్కెట్ విజిట్ చేసి మేము చెప్పే తప్పైతే ఇక్కడ రైతుల ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ దందాలు బంద్ చేయండి, ఈ చందాలు బంద్ చేయండి. రైతు నమ్ముకొని ఉన్నాడు, నమ్మిన రైతును మోసం చేయొద్దని చెప్పి ఇవాళ మీ అందరూ కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు విభక్త వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు, శాసనసభ్యులు నాగేశ్వరరెడ్డి గారు, ఇతర మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏన్ మామ్లా మార్కెట్ అంటేనే ఏషియాలో అతిపెద్ద మార్కెట్. ఈడ తప్పు రైతుల యొక్క కొనుగోలు, మొక్కలు కానీ వడ్లు కానీ, అదేవిధంగా వాళ్ళకు కండిసి ఇచ్చే విధానం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రైతులను వెయిటింగ్ చేయించకుండా కాంటాలు కాగానే తిరిగి పంపించే విధానం అంతా కూడా చేయకుండా ఇక్కడ ఒక సిండికేట్గా ఏర్పడి రైతులను నష్టం చేసి వాళ్ళను రోడ్డు పాలు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగానే 2022 ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనాడు జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు, ఆనాడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి సీతక్క నేటి మంత్రి, అదేవిధంగా కొండ చెరక వీళ్ళందరూ కూడా రైతులకు ప్రధానంగా హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మా మంత్రి కనబడక 20 రోజులు అవుతుంది. అదేవిధంగా సీతక్క రీల్స్ రియల్ లైఫ్ మాత్రం దూరంగా ఉండే రీల్స్ మాత్రమే ఉన్నది. ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈడ ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఈయన మార్పుడు మొత్తం సరుకులు కొనుగోలు చేయాలి. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా దీనికి బాధ్యత వహించాలని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. దొంగే 2 రాజకీయ పార్టీలు ఇక్కడ రైతులను మోసం చేసి అన్యాయం చేసి రోడ్డు పాలు చేస్తున్నారు కాబట్టి, 2 రాజకీయ పార్టీలు రోడ్డున పడేస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులను ఖచ్చితంగా వాళ్ళ పట్ల అనిశ్చిత వ్యాఖ్యలు చేసి అనితమైన ప్రవర్తన చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి మొక్కల కొనుగోలు కానీ, వారి విధి విధానాలు కానీ, అదేవిధంగా వడ్ల కొనుగోలు కానీ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు వచ్చిన నాయకులందరూ కూడా పోరాటానికి మనమ తిప్పకుండా రైతు పక్షాన నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రైతు బంధు వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తారంటే ఫస్ట్ ఉద్దేశం. కేసీఆర్ గారు జైత్యాల మీటింగ్ పెడితే 2వ రోజు వేసిండు. మేము కేటీఆర్ గారితో ఇక్కడ మక్కలకు ఒడ్లకు కొనుగోలు ఎంబడే చేయాలి, కాంటాలు పెట్టాలని మేము ధర్నా చేస్తాం 6వ తారీఖు అంటే రైతు సదస్సు అని పెట్టారు. ఏమి లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు స్పీడప్ చేయండి అంటే స్పీడ్ లేదు, కీడు లేదు అంటారా. మక్కలు ఇంతసేపు చెప్పారు, మక్కల కాడ బస్తాలు వాళ్ళే రైతులే కొంటారు అంటారా. ట్రాన్స్పోర్ట్ కు కింటాకు 100 రూపాయలు వసూలు చేస్తాను. ఏదో ఒత్తుతే ఎంత 6 పైసలు వసూలు చేస్తాను. ఎంత గోస పెడతానంటే కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో మక్కలు ఒడ్లు మొత్తం కాట అయ్యేది, ట్రాన్స్పోర్ట్ అయ్యేది, బస్తా అయినాలే బస్తాలు ఫ్రీగానే ఇచ్చేది. ఇవాళ వాస్తవాలు ఇవి అయినా పోయి కాంటాలు అవుతానే అంటే మధ్యధరాలకే 1800-1900కే ఇప్పుడు 60% అమ్ముతున్నారు. ఇంకా 30% 40% ఉన్నది. దీన్నన్న కొంటారని చూస్తారు. పాపం 15-20 రోజులు అవుతుంది పిక్కి వచ్చి జనార్దన్ రెడ్డి గారు, చేరాలు, ఇంకా చాలా మంది రైతులు వచ్చారు. వాళ్ళ ఆవేదన విన్నది. ఏం ఇప్పుడు మీరు ధర్నా మరి రాత్రంతా కూర్చోమా? 6వ తారీఖు నాడు కేటీఆర్ మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ కోసమే ఇవాళ వచ్చాము మేము. ఆ మీటింగ్ కోసం రైతులకు ధర్నా ఒక్క హామీ ఇచ్చి పోవాలని. మరి మార్కెట్ వాళ్ళు మీరు ఏం చేస్తారు? దయచేసి మేము 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దిగొచ్చి ఈ మక్కలన్నా ఓట్లన్నా కొంటడం అనే ఆశ. ఇక తనిమ రైతులను ఎన్నో మోసం చేశాడు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి దంచిండు. రైతులకు ఇది ఇస్తా అది ఇస్తా అన్నది 3 ఏళ్ళు అయింది. ఏమైనా ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ ఇచ్చినా ఇయ్యలే. గతంలో 50 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదో మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తాయి. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంటు. రైతుకు పెట్టుబడి ఇచ్చింది దేశంలో ఒక్కడే కేసీఆర్ గారు.
ప్రతి గింజ కొన్నది కేసీఆర్ గారే. 50 ఏళ్ళు మన గుమ్ములలో పోసుకునేది. నేను రైతునే, ఆ ఒడ్లు కానీ మక్కలు కానీ మేము పండించినాయి గుమ్ములలో పోసుకునేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు. కానీ కేసీఆర్ వచ్చినాక చక్కగా మార్కెట్కే తీసుకొచ్చి మనం అలవాటు చేసింది ఎవరు? కేసీఆర్ గారు. మోసం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. దయచేసి మన 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు తీసుకురావాలి. ఇవాళ చూసిన మైబాద్ జిల్లా వాళ్ళు ఫోన్ చేస్తాను, ఆ కొరియు మండలంలో రైతు పాపడు చచ్చిపోయిందట. కల్లంకాన్ని ఐకేపీ సెంటర్ కానీ చచ్చిపోయిండు. మొత్తం వర్షాలు పడి మొత్తం ఒడ్లు మక్కలు మొత్తం కొట్టుకపోయినాయి. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నర్సంపేట పెద్ద రెడ్డి గారి దగ్గరికి, ధర్మారెడ్డి దగ్గరికి, మైబాద్ జిల్లాకు వచ్చి వారి గింజలు ఎక్కడైతే వరి నష్టమైనాయో, మామిడి చెట్లు టోటల్ నష్టమైనాయో 10,000 ఎకరాలు ఇచ్చాడు. ఒక్క రూపాయి ఇస్తలేడు. ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని దిగొచ్చి, వాడు దిగమంటే దిగుతాడా దిగడా, కానీ రైతుల కోసమైనా మనం పోరాటం చేయాలా చేయాలా వద్దా? అయ్యా చేస్తున్నాం. ఇది ధర్నా. మార్కెట్ వచ్చారు, ఏదో మీకు కొంటామంటారు. ఒక నిమిషం వినాలి. మీకు కాంటాలు పెడతామంటారు. నేను ఒక్కటే చెప్తున్నా రైతు సోదరులందరికీ, ఎవరన్నా రైతులు మాట్లాడతారు బిడ్డ? విక్కీ గారు సార్ ఇవాళ నుంచి 10 రోజులు అవుతాం మేము వచ్చి 10 రోజులు అవుతుంది. పంటలు పెట్టాలంటే ఇప్పుడు బత్తలు కూడా ఇస్తలేరు. బత్త కిరాయి మేము కట్టుకున్నాం, మేము కట్టుకున్నాం, సుందరం కూడా మేము కట్టుకున్నాం, అమలు మేము కట్టుకున్నాం. మళ్ళీ లారీలు కూడా మీరే మాట్లాడాలని చెప్పిండ్రు. మళ్ళా తమ్ముడు కొట్టాలంటే ఇప్పుడు వాళ్ళు లంచం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు. మేము లంచం లేదు ఏం లేదు, మేము మీకన్నా పండుకుంటున్నాం. ఇప్పుడు మేము మీ మండలం ఎవరిది, మీరు ఎందుకు వచ్చిర్రు, మా కర్మ తప్ప నేను తెచ్చుకున్నాం సారు, అందుకనే మేము పాటలు పెట్టినని చెప్పినా కూడా వాళ్ళని మాట వింటలేదు. తమ్ముళ్ళు వేసినా కూడా కొంతమంది డబ్బులు షార్ట్గా ఇస్తారు, ఊరికి అటు చేసుకుంటారు. మళ్ళీ బదిలీ ఇక్కడ వస్తారు. ఇట్లా ఇప్పుడు 10 రోజులు అవుతుంది. మా సామిలు మాల పెట్టుకున్నారు, మళ్ళీ పూజ లేదు ఏం లేదు. అయ్యామంటే మీరెవరు, మీరు ఎందుకు వచ్చిర్రు అని అంటారు. సార్ మంచిగానే ఉన్నాయి సార్, కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నది. ఇప్పుడు అది కొత్తండి మాకు, అన్ని మంచి పని చేసిండు. ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు అసలు కాంటలుగా అయితే లేదు, ఏమైతే లేదు, ఎండల అన్నం లేదు, కూడు లేదు, మాకు ఇంద్ర కూడా లేదు, మళ్ళీ తానాలు కూడా చేసుకోవాలంటే కూడా లేదు, నీళ్ళు లేదు. మాకు బట్టల మీద పండుకున్నాం, ఎందుకు పడతారు కూడా అడుగుతాం, ఎవరు లేదు. అసలు రోడ్ల పైన పోసుకొని భార్యాభర్తలు తెల్లన్నాక పొద్దుల్ల కావాలంటే కూడా కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి సదానా పరపటి సదానా ఆగో ఆపు, నువ్వే మాపు. ఈరోజు మరి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు మాది రైతు ప్రభుత్వం, రైతులను ఆదుకునే ప్రభుత్వం అని చెప్పి మే 6వ తారీఖు నాడు ఆనాడు మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రైతులకు హామీలు ఇవ్వడం జరిగింది, డిక్లరేషన్ అని చెప్పుకున్నాడు. హామీలలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఇవాళ ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కరోనా పీరియడ్లో కూడా, కష్టకాలంలో కూడా ప్రభుత్వం అధికారులు బయటికి రాని రోజు, ప్రజలు బయటికి రాని రోజు పండించిన పంట రోడ్ల మీద పోసుకున్నారు. మనం ఊరూరు పోయి అక్కడనే కాంటాలు పెట్టాలని చెప్పింది వాస్తవం కాదు? ఒకసారి రైతాంగం ఆలోచించాలి. మరి అట్లా కొనడమే కాదు, ఆనాడు లారీలు దొరకకపోతే మేము రోడ్ల మీద పడుకొని ఇసుక లారీలు నాపి, అనేక రకాల లారీలు నాపి, మక్కలు కాంటాలు పెట్టి ఇక్కడ గోడలు లేకపోతే పక్క రాష్ట్రాలకు కూడా పంపింది వాస్తవం కాదు? ఒకసారి ఆలోచించాలి. మరి కొనడమే కాదు, 15 రోజుల లోపే అకౌంట్ లో డబ్బులు వేసాం. కొంతమంది రైతులు ఇందాక చెప్పారు, మేము నెల 15 రోజులు మాకు కాంటాలు అయిపోయినాయి, ఇప్పటివరకు డబ్బులు పడలేదని. ఒక రైతు చెప్పాడు, నెల రోజులు దాటింది, ఇక్కడికి వచ్చి కాంటాలు పెట్టుకొని బదిలాడితే ఇవ్వడం లేదు. డీసీఎంకి 5,000 అడుగుతాను, డీసీఎం డ్రైవర్ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు అడుగుతాను. అదే కాదు, తమ్ము పెట్టడానికి 1,500 రూపాయలు అడుగుతా ఉన్నారు. బస్తాలు కావాలంటే డబ్బులు అడుగుతా ఉన్నారు. మీరు జేబులో పెట్టుకొని రాలేదయ్యా, కాంటాలు అయినాక ఇస్తామంటే కూడా నమ్మడం లేదు ఇచ్చేవాడికి కాంటాలు. మరి అదే ఖరీదారులు 1,500 నుంచి 1,800 మధ్యలో కొట్టుకొని చెట్ల కింద వాళ్ళు, ఎండల రైతులు. ఇది వాస్తవం కాదు? ఒకసారి ఇక్కడ రైతాంగం అంతా ఆలోచించాలి. దీని కొరకే ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ టైంలో మనం రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన హామీలను ఎండగడుతూ మరి ఇక్కడ 6వ తారీఖున, అదే 6వ తారీఖు మీటింగ్ పెట్టాలి. దానికి పెద్ద ఎత్తున రైతులు తరలిస్తారు. ఇప్పుడు ఇలా రైతులంతా రోడ్ల మీదనే ఉన్నారు, ఎక్కడ కూడా లేదు.
కొన్ని ఒక కాంటాల కాడికి పోతే సడ్డి తెచ్చుకోవడానికి ఊరికి పోయి ఇటు పోయి అటువైపు తిరుగుతూనే ఉన్నా నేను అవి కాంటాలు కావాలని చెప్పి పరకాల మార్కెట్ లో చెప్పారు. ఎక్కడికి పోయినా ఏ గ్రామానికి పోయినా మేము వేసిన రోడ్ల మీద మక్కలు ఎండ పోసుకొని కూర్చున్నారు. ఆ మక్కలను కూడా కాంటాలు పెట్టే పరిస్థితి లేదు. ఎర్రటి ఎండలో సిమెంట్ రోడ్ల మీద ఇటు కాళ్ళు గాలి అటు ఎండలో ఉండి పరిస్థితి వచ్చిందంటే మన రైతాంగం అంతా ఒక్కటి కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఆనాడు కేసీఆర్ మరి యూరియా ఎప్పుడు కొనాలి, ఎప్పుడు యూరియా ఇస్తే రైతులకు ఉపయోగపడుతుందని ఆలోచించి మే 15వ తారీఖు వరకే బఫర్ స్టాక్ పెట్టుకొని రైతు ఎప్పుడు అడుగుతప్పుడు యూరియా ఇచ్చింది వాస్తవం కదా. ఈయనకు సోయి లేని ముఖ్యమంత్రి. యూరియా ఎప్పుడు వేయాలో తెలియదు, రైతు బంధు ఇస్తే ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. రైతు బంధు 3 సార్లు ఎక్కువచ్చాడు. మొన్న ఒక్కొక్క ఎకరానికి 1000 రూపాయలు ఇచ్చి నవ్వుకుంటా మరి క్యాబినెట్ మీటింగ్ లో మనం ఇచ్చే 6000 వాళ్ళకి ఏం సరిపోతే కాగితం చూసా వాడుకుంటారని చెప్తాడు. ఇలా రైతులను అపహాస్యం చేసినట్టు రైతులను అనేక రకాల ఇబ్బందులు పెట్టాడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రైతు ఏ టైంలో ఏ పంట పడాలో సోయలేదు. ఆనాడు కేసీఆర్ గారు నీళ్ళిచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి ఇస్తే 20 క్వింటాలు పడ్డే మక్కలు ఇవాళ 40 క్వింటాలు పడతాయి అంటే 40 క్వింటాలు ఏనాడన్నా చూసినామా? ఇది కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చినందుకు పండే పంట కదా ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇవాళ 40 క్వింటాలు అంటే సిగ్గులేని ముఖ్యమంత్రి నేను 26 క్వింటాలు కొంటాను అని పండించిన పంట నా పంట నాకు కొనమనంటే నేను 26 క్వింటాలే కొంటా అంటే దళారులకు 15 క్వింటాలు అమ్ముకో, నాకు 26 క్వింటాలు అమ్ముకో, ఈ 2 కలిపి నేను కొంటా అని ఆయన అంటాడు. ఆయన డబ్బులు ఇయ్యడు. అంటే ఈ రోజు ప్రభుత్వ పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. ఇలా ఒక్క సామాజిక వర్గానికి కాదు అనేక రకాల సామాజిక వర్గాలకు ఇబ్బంది అవుతుంది. ఇలా మీరు కాయ కష్టం చేసి మీ పిల్లలు చదివించుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనంటాడు. మరి అటు ఫీజు కట్టుకోవాలన్నా ఇటు పెట్టుబడి పెట్టుకోవాలా ఏం చేయని పరిస్థితిలో అదో గతిలో ఉన్నది రైతులు ఈ రోజు. నేను దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు తెలియంది కాదు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లుండే మనం చెప్పుడు కాదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అటువంటిది ఈ మక్కల కాడ మేము పండుడేది మా ముఖ్యమంత్రి ఏందని వాళ్ళు కూడా తిట్టే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం సిగ్గు తక్కువ ప్రభుత్వం. దీన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమం జరిగినా మరి గత 2.5 సంవత్సరాలుగా ఏ విధంగా ఎదుర్కొంటూ వస్తున్నామో మీ అందరికీ తెలుసు. అది మరి లఘుచెల్ల భూములు కావచ్చు, అదే విధంగా మూసి కూర్చులు కావచ్చు, కాల్చి వేతలు కావచ్చు, హైడ్రా అడ్డుకోవడం కావచ్చు, ఏ కష్టం వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడ్డ ప్రధాన ప్రతిపక్షం మరి టిఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కొనుగోలు చేయక మా రైతన్నల్ని అరిగోస పెట్టుకుంటున్నారని మరి ఈరోజు బీఆర్ఎస్ రైతు పక్షాన బయలుదేరింది, రైతు పక్షాన కొట్లాడుతున్నది. గత 20 రోజులుగా 15 రోజులుగా మీరు చూస్తున్నారు. మా మాజీ శాసనసభ్యులు గాని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని మరి ఎక్కడి వాళ్ళక్కడ కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతుకు భరోసా ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కొనుగోలు చేయాలని చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజు ఏడుమామలకు వస్తే మా ఏకేతండ మహిళా రైతు కావచ్చు, మా ఉప్పరపల్లి మా రెడ్డి కావచ్చు, మా గవిచెర్ల మా రైతన్నలు కావచ్చు, గత 15-20 రోజులుగా ఈడ పడిగాపులు కాస్తున్నామన్నా పట్టించుకున్న పాపాన పోలే. మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలి. ఎందుకు నెత్తిమి ఈ సర్కారును, ఎందుకు నెత్తిమి ఈ రేవంత్ రెడ్డిని? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు ఇచ్చే, కడుపు నిండా కరెంట్ ఇచ్చే, పెట్టుబడిగా ఎకరాకు 5000 రూపాయలు ఇచ్చే, పండిన పంట ప్రతి గింజాగోనే తడిసిన మొలకొచ్చినా మరి కొనుగోలు చేసి గోదాంలో పెట్టే కష్టకాలంలో కరోనాలో కూడా మా బాయిల కాడికి వచ్చి, మా దొడ్ల కాడికి వచ్చి, మా కల్లాల కాడికి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు వేదికల్లో, స్కూళ్లలో, గోదాములలో, ఫంక్షన్ హాళ్లలో కిరాయిలు తీసుకొని నిల్వ చేసిన మహానుభావుడు మరి కేసీఆర్ గారని బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు రైతులంటే ఇంత కక్ష? ఒక రైతు ప్రభుత్వంగా, ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ఆకుపచ్చ తెలంగాణ చేసిన నాయకుడిగా, రైతుల ముఖంలో సంతోషం చూసిన నాయకుడిగా కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం కూలిందని రైతులకు సాగునీరు ఇయ్యక, పండించిన పంట కొనుగోలు చేయక మొత్తం యుద్ధంసం సృష్టించి ఈ రాష్ట్రంలో దందాలకు తెరలేపినావు. ఈ రోజు ఈ రైతులే ఆ రోజు
2022లో మీ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని మరి మీరు పిసిసిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మా రైతులకు అనేక కార్యక్రమాలు చేస్తామని రైతు డిక్లరేషన్ చేస్తాం. 2 లక్షల రుణమాఫీ అన్నావు, 500 సన్నాలకు బోనస్ అన్నావు, ప్రతి గింజ కొంటానన్నావు, మా రైతుల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామన్నావు. అదే విధంగా రైతు బంధు డబ్బులు అన్నావు, అసలే ఎగదెంగినావు. ఇవన్నీ మా రైతన్నలు గమనిస్తున్నారు. దయచేసి ఈ సందర్భంగా నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా, మా రైతన్నలారా మీరు ఆలోచన చేయండి. గతంలో స్వయాన వ్యవసాయదారుడు, వ్యవసాయ బిడ్డ, మరి వ్యవసాయ పక్షాన రైతు కోసం ఏ విధంగా కేసీఆర్ గారు రైతు కోసం ఏం కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వం, ఒక కూల్చివేత ప్రభుత్వం, ఒక విధ్వంసం చేసే ప్రభుత్వం మరి ఈ రైతు కోసం ఏం చేస్తుందో మీరు గమనించాలి. దానికోసమే ఆ రోజు మే 6 ఏమి హామీలు ఇచ్చారో అవి ఎక్కడ అమలు చేశారో చెప్పడానికే మరి బిఆర్ఎస్ పక్షాన వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మన రైతుల పక్షాన రమ్మని రిక్వెస్ట్ చేసినాం. మరి 6వ తారీఖు వస్తున్నాడు. మరి అంటర్ రోడ్ లో 9 గంటలకు మా రైతుల పక్షాన మీ బాధలు వినడానికి వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.